సిఏ ఐటీ యాక్ట్ పెట్టారు. 15 రోజులు రిమాండ్ విధించారు. అప్పటికి నాకు బెయిల్ రాలేదు. బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. బయట నాకు చాలా మంది మిత్రులు హెల్ప్ చేశారు. బెంగళూరులో ఉన్న మిత్రులు కానీ, మా దగ్గర ఉన్న మిత్రులు కానీ చాలా మంది హెల్ప్ చేశారు. కానీ నాకు బెయిల్ రాలేదు. 26వ రోజున, అంటే నేను ఆ రోజున అనుకున్నాను జైల్లో, ఇక నాకు బెయిల్ రాదురా బాబు, చచ్చిపోవాలని చెప్పి అనుకున్నాను. ఆ రోజున ఒక బ్లేడ్ సంపాదించాను. అలాగే బ్లేడ్ సంపాదించి కోసుకుందాం అనుకునే సమయానికి జైలర్ గారు పిలిచారు, నీకు బెయిల్ వచ్చింది. ఆ క్షణంలో నాకున్న ఆనందం అంతా ఇంత కాదు. ఆ విధంగా అది అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేశారు నా మీద. ఛార్జ్ షీట్ కూడా వేయకుండా కోర్టుకు తిప్పారు. ఎక్కడి నుంచి అంటే గుడివాడ టు కడప కోర్టుకి. నాకు ఎంత ఖర్చు అయింది, ఎలా అయింది, ఎవరు సాయం చేశారు, ఏంటి, ఏమీ లేదండి. మొత్తం నేనే ఎన్నో కష్టాలు పడ్డాను. నా ఉద్యోగం కూడా పోయింది. ఇదే విజయవాడలో జాబ్ చేసేవాడిని. ఉద్యోగం కూడా పోయింది. చాలా బాధపడ్డానండి. ఈరోజు ఇదే సోషల్ మీడియా ఓకే ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ మామూలు తెలిసింది. బాబు ఆ మధ్యలో కూర్చున్నారు, వాళ్ళకి వెళ్ళి కనపడుతున్నా మాట్లాడాలి. మీరు కూర్చోనండి, కింద కూర్చోండి, నాకు వెనకబండి, మీరు వెనకబండి. మాట్లాడేవాళ్ళు కనపడుతున్న వాళ్ళకి దయచేసి వెనకబండి ప్లీజ్. దయచేసి ఇస్తారు కూర్చో బాబు. అందరికి ఇస్తారు, అందరితో మాట్లాడదామని